హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే యూఐ మూవీ రివ్యూ చెప్దాం అనుకుంటున్నాను. అంటే రీసెంట్గా చూశాను, మొన్న మధ్యాహ్నం చూశాను యూఐ మూవీ ఉపేంద్రది. నార్మల్గా అయితే నేను మూవీ రివ్యూస్ చెప్పను, కానీ ఇదే నా ఫస్ట్ మూవీ రివ్యూ. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నార్మల్గా ఏ మూవీ రివ్యూ అయినా ఎవరైనా చెప్పవచ్చు, పలానా బాగుంది, బాగలేదు, లేకపోతే అక్కడక్కడ కొన్ని సీన్లు తీసేసినా పర్లేదు, కొన్ని ఎక్స్ట్రా సీన్స్ ఉన్నాయి, అనవసరంగా సాంగ్స్ కొన్ని పెట్టారు, లేకపోతే కొన్ని అనవసరమైన కామెడీ సీన్స్, క్రింజ్ అలాంటివి ఏవో చెప్పవచ్చు. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి అసలు రివ్యూ ఇవ్వాలంటే మనం ఆలోచించాలి, ఎందుకంటే అది అలా తీశారు కాబట్టి. అందుకని చెప్పాలనుకుంటున్నాను. బాగుంది అన్న బాధే, బాగోలేదు అన్న బాధే. ప్రెజెంట్ మనం జీవిస్తున్న లైఫే ఆ సినిమా, అంతే. అంటే ఒక అద్దం లాంటిది, ఎవరి కాళ్ళు ఒక అద్దంలో చూసుకుంటే ఏం కనబడుద్దో అదే సినిమా. కాబట్టి బాగుంది అన్నామంటే మనమే ఎదలవుతాం, బాగాలేదు అన్నా మనమే ఎదలవుతాం. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇన్స్టాగ్రామ్ వల్ల అందరూ ఎడిక్ట్ అవుతున్నారు. అంటే ఎడిక్ట్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ తయారు చేస్తున్నారు. అంటే ఎడిక్ట్ అయ్యేలాగా వాటి యొక్క ఫ్యూచర్స్, ఆ రీల్స్, ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం, ఆ డోపమైన్ వాటి కోసమే తయారు చేస్తున్నారు. ఆ ఆల్గోరిథం అంతా అలాగే నడుస్తుంది ఇన్స్టాగ్రామ్. ఇదంతా మనకు తెలుసు, కానీ మనం ఎడిక్ట్ అవుతాం. ఒక పావుగంట చూద్దాం అనుకుంటాం రీల్స్, కానీ అది 1 గంట 2 గంటలు అయిపోతుంటుంది. అంటే అది తప్పని మనకు తెలుసు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రైట్ అన్నాం అనుకోండి, ఎవరో మనం అవుతాం. ఎందుకంటే దీనివల్ల బోల్డ్ మంది పాడైపోతున్నారు, బోల్డ్ మంది యంగ్ జనరేషన్స్ అలా ఎక్కువసేపు స్క్రీన్ టైం వాడడం, వీటి వల్ల వాళ్ళు ఏ పనులు చేయకపోవడం, వాళ్ళ యొక్క డ్రీమ్స్ వైపు వెళ్ళకపోవడం ఇలా జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి కూడా యూజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే బోల్డ్ అని బిజినెసెస్ వాటి మీద రన్ అవుతున్నాయి, బోల్డ్ అని ఆన్లైన్ బిజినెసెస్ ఇవన్నీ వాటి మీద రన్ అవుతున్నాయి. వాటి ద్వారా వాళ్ళకి ట్రాఫిక్ వస్తుంది, వాళ్ళకి కస్టమర్ బేస్ పెరుగుతుంది, బయట జనాలకు తెలుస్తుంది. కాబట్టి వాటి వల్ల కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు అది చెడ్డది అన్నామంటే మళ్ళీ మనం ఎదలవుతాం, ఎందుకంటే వాటి వల్ల యూజ్ ఉంది, బెనిఫిట్ ఉంది. కాబట్టి ఈ సినిమా వల్ల సేమ్ అంతే. ఈ సినిమా బాగుంది, బాగాలేదు, బాగుంది అనలేం, బాగాలేదు అనలేం, అలాగ అయిపోయింది. ఎందుకంటే మన జీవితంలో ఏం జరుగుతుందో అదే సినిమాలో చూపెట్టారు. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో కొన్ని నీకు నచ్చినవి ఉంటాయి, కొన్ని నచ్చనివి ఉంటాయి. ఈ సినిమా అలా ఉంటుంది అనమాట. అంటే కొన్ని సీన్లు మనకు నచ్చితే, కొన్ని సీన్లు మనకు నచ్చవు. ఓవరాల్గా మనం నచ్చింది నచ్చని చెప్పలేం. నాకు తెలిసి ఇప్పుడు మీరు చూస్తే కనుక, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్స్కి అయితే ఉపేంద్ర మూవీస్ అంత చూడకపోవచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు ఉపేంద్ర, సూపర్, ఓంకారం అంటే ఓం, రక్త కన్నీరు, ఉపేంద్ర ఈ మూవీస్ చూస్తే కనుక మీకు అర్థమైపోద్ది ఉపేంద్ర ఎలా చేస్తాడు, ఉపేంద్ర స్టైల్ ఏంటి. అంటే ఇంకెవరి కోసం పట్టించుకోడు, ఈ యొక్క ఇంటర్నెట్ ఇదంతా అంత లేదు. కానీ అవే సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. అలాంటివి ఒక 25 years బ్యాక్ తీస్తాడు ఉపేంద్ర. ఇప్పుడు ఇదే సినిమాని ఇంకొక 25 years బ్యాక్ మనం అలా మాట్లాడుకుంటాం. అంటే ఉపేంద్ర సినిమా ఇప్పుడు రావాల్సిందిరా అని ఎలా మాట్లాడుకుంటాం మనం. ఇంకొక 25 years తర్వాత యూఐ సినిమా ఇప్పుడు రావాల్సిందిరా అనేసి మనం అనుకుంటాం. అంటే ఇప్పుడు 2025 అనుకుంటే 2050లో అనుకుంటాం మనం. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా కూడా 2040లో నడుస్తుంది. అంటే ఫ్యూచర్లో నడుస్తుంది ఈ సినిమా అంతా. ఈ సినిమాలో ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు చూస్తే అర్థమవుద్ది. ఇంకొకటి ఒకసారి చూస్తే మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే ఇందులో సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కాదు, మన యొక్క రియల్ లైఫ్ ఎలిమెంట్స్. నేను రియల్ లైఫ్ మనుషులు కూడా అన్నాను, రియల్ లైఫ్ ఎలిమెంట్స్నే క్యారెక్టర్స్ కింద డిజైన్ చేశారు. అంటే మీడియా అంతటిని ఒక పర్సన్ కింద, పాలిటీషియన్స్ అందరినీ ఇంకో పర్సన్ కింద, నేచర్ అంటే మన ఎర్త్ భూమాతని ఇంకొక పర్సన్ కింద, ఇలాగా మన వరల్డ్లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్, మన యొక్క మంచి, మన యొక్క చెడు, ఇవన్నింటినీ ఒక క్యారెక్టర్స్ లో డిజైన్ చేశారు. కాబట్టి మనకి ఇందులో క్యారెక్టర్స్ లాగా ఏం కనిపించు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా సినిమా చూస్తే పలానా విలన్ క్యారెక్టర్ బాగా చేశాడరా, పలానా హీరో క్యారెక్టర్ బాగా చేశారా, పలానా కమెడియన్ క్యారెక్టర్ బాగా చేశారా, అలా మనం చెప్పలేం. ఒక ఎలిమెంట్, ఆ క్యారెక్టర్ అంటే ఒక ఎలిమెంట్. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ బాగా చేస్తే ఎలిమెంట్ బాగా చేసిందిరా. అంటే ఇప్పుడు సపోజ్ మీడియా తీసుకుంటే ఆ క్యారెక్టర్ అంతా మీడియా అనుకుంటే, ఆ క్యారెక్టర్ బాగా చేస్తే దాని అర్థం మీడియా బాగా చేసినట్టు, ఆ క్యారెక్టర్ బాగా చేయకపోతే మీడియా బాగా చేయనట్టు, అలా చేస్తారు సినిమాని. కాబట్టి మనం కన్క్లూజన్కి రాలేం. నేనైతే కనుక ఈ మూవీని చూడమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఒక మూవీ కింద చూడకండి, ఒక మోటివేషన్ వీడియోని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తోటి, ఒక ఫ్యూచర్ జనరేషన్ లో ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఒక మోటివేషన్ వీడియోని చూపెడితే, అంటే మోటివేషన్ అంటే ఇది చేసేయాలి, ఎక్సర్సైజ్ చేసేయాలి అలా కాదు. ఆ మోటివేషన్ ఎలా ఉంటుంది అంటే నిన్ను నువ్వు ఆలోచించుకునేలాగా చేసేలాగా. అంటే నీకు పూర్తిగా ఏది చెప్పదు, ఏదో నీలో ప్రాబ్లం ఉందని చెప్తుంది, కానీ ఏదో ఒకటి చెప్పదు, అది నువ్వే తెలుసుకోవాలంటది. మోరోవర్ అది ఒక సొసైటీని ఒక సర్కాస్టిక్ సెన్స్ లో చూపిస్తే గనక ఎలా ఉంటుందో అదే మూవీ యూఐ. సర్కాస్టిక్ ప్యారడీ అనుకోండి, అంటే ఆ టైప్ లో ఉంటుంది సినిమా. అంటే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. ఉపేంద్ర తీశాడు, ఉపేంద్ర రైటర్, ఉపేంద్ర డైరెక్టర్, ఉపేంద్ర స్క్రీన్ ప్లే ఎవరో తెలియదు, ఉపేంద్ర డైలాగ్స్, ఉపేంద్ర నటన, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే, తన సినిమాలు ఉపేంద్ర సూపర్ ఇవన్నీ చూసుంటే గనక, మీకు ఉపేంద్ర సూపర్ మూవీ చూస్తే అందులో కూడా మీకు
ఇండియా ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో అప్పట్లోనే చూపెట్టాడు ఉపేంద్ర. ఈ సినిమాకు కూడా మీకు అర్థమైపోద్ది. ఉపేంద్ర సినిమాలు చూడాలనుకుంటే మనం ఈ మైండ్ సెట్ తో వెళ్ళాలి, ఇది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే సినిమా 0th సెకండ్ నుంచి మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ బోర్డు పడ్డమే మీరు తెలుగు వాళ్ళు అయితే గనక థియేటర్ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు, యాదవ్ అయితే గనక సినిమా పూర్తిగా చూడండి అని కూడా చెప్తారు. ఆ ఇంటెన్షన్ ఏంటంటే టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు చూసి వెళ్తావు కాబట్టి బయటకు వెళ్ళవనేసి ఆ బోర్డు పడుతుంది. ఇంకా అక్కడి నుంచి ప్రతి ఒక్క బోర్డు పడుతుంది. అంటే తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా చూసి అది కరెక్ట్ కాదు తెలుసుకొని వెళ్తారు అనే టైప్ లో మళ్ళీ చెప్తారు. అంటే నువ్వు ఖచ్చితంగా లెగలేవు, ఇంకా ప్యూర్లీ అర్థమైపోద్ది. కలెక్షన్స్ కోసం తీసిన సినిమా అయితే కాదు, జనాలకు ఏదో చెప్పాలి, ఏదో మెసేజ్ ఇవ్వాలి, కానీ అది వాళ్ళంతలో వాళ్ళే అర్థం చేసుకునేలాగా మనం చెప్పగలగాలి అనే టైంలో చేసిన ఒక ఎక్స్పెరిమెంట్, మంచి ఎక్స్పెరిమెంట్. నేనైతే చూడమని చెప్తాను, ఏ ఎక్స్పెక్టేషన్స్ తెలగండి. నేను స్పాయిలర్స్ అయితే వెళ్ళాను, ఎందుకంటే అందులో స్పాయిలర్ లేదు. మన జీవితం, మనం పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు ఏం చేస్తాం, సొసైటీ మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దానికి మనం ఎలాగా రెస్పాండ్ అవుతున్నాం, ఇదే సినిమా. అంటే ఇప్పుడు చెప్పేసి చూడండి, నువ్వు మంచోడు, సొసైటీ నేను చెడ్డగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, నువ్వు ఎఫెక్ట్ అయ్యావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ సొసైటీకి ఏదో చేస్తావు కదా, అది నువ్వు మంచిగా చెడ్డగా చేస్తున్నావు, మంచిగా చేస్తున్నావు లేకపోతే చెడ్డగా చేస్తున్నావు. ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యి నువ్వు చెడ్డగా చేస్తున్నావు అనుకో, సొసైటీ నేను పూర్తిగా చెడ్డగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని. సొసైటీ నేను చెడ్డగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన నువ్వు ఆ ఎఫెక్ట్స్ తీసుకుని మళ్ళీ మంచిగానే చేస్తున్నావు అనుకో, అంటే సొసైటీ నేను ఇన్ఫ్లుయెన్స్ చేసినా సరే నువ్వు మంచిగా ఉన్నావు అనేసి దాని అర్థం. ఇవన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలోని. నేను చెప్తుంది మీకు అర్థం అవ్వకపోవచ్చు అనుకుంటున్నాను, కానీ సినిమా చూస్తే మీకు కూడా అర్థం అవుద్ది. ఏ విషయం అర్థం అవుద్ది, ఏంటి అర్థం అవ్వట్లేదు అన్న విషయం అర్థం అవుద్ది. సినిమా అయితే 2-3 సార్లు చూడాల్సిందే, అప్పుడు నీకు అర్థమవుద్ది ప్రతి క్యారెక్టర్ ఏంటి. కొన్ని క్యారెక్టర్స్ మనకు అర్థమైపోతాయి, ఈ క్యారెక్టర్ ఈ ఎలిమెంట్ ని బేస్ చేసుకొని చేస్తుంది క్యారెక్టర్ అనేసి అర్థమైపోతుంది. ఇంకా డీప్ గా వెళ్తున్న కొద్ది చూసిన కొద్ది మనకి అర్థమవుతుంటది. సినిమా బాగానే ఉంటది. రివ్యూ అయితే అంతే, తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు పుష్ప తోటి చాలా తక్కువ థియేటర్లు వేస్తున్నారు నాకు తెలిసి. ఒకవేళ ఓటీటీలో వస్తే కనుక తప్పకుండా చూడండి. బాయ్.